మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక చక్కటి సంగతిని నేర్చుకోబోతున్నాం కనుక చెబుతున్న మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి సంగతిని బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవుడు అనబడిన వాడు చేయవలసినటువంటి పనులు ఈ రోజున మనం చూద్దాం. మనం నేర్చుకున్న అంశానికి మనం పెట్టినటువంటి పేరేమిటంటే ప్రతిదండనకు మేము సిద్ధం అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం ఈ రోజున. ప్రతిదండనకు మేము సిద్ధం. ప్రతిదండన అంటే ఏమిటి? మనలను దండించే వారి మీద తిరగబడమే ప్రతిదండన. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎవరైతే క్రైస్తవులు అనబడిన వారిని దండిస్తున్నారో ఆ దండించే వారి మీద తిరుగుబాటు చేయడం ప్రతిదండన అంటారు. ఆ ప్రతిదండనకు మేము సిద్ధం అనే అంశాన్ని మనం ఈ రోజున నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తరువాత, యేసయ్యలోనికి చొప్పించబడిన తరువాత, సంఘంలో చేర్చబడిన తరువాత, మార్పు చెంది ఆయనలో ఎదుగుతున్న ప్రతి క్రైస్తవుడి మీదకు చాలా సమస్యలు, చాలా ఇరుకులు, చాలా ఇబ్బందులు, చాలా వ్యతిరేకతలు, ప్రతిదండన మనం చేయడానికి అవి ఖచ్చితంగా మనకు ఎదురుగానే నిలబడి ఉన్నాయి. అవి మనల్ని దండిస్తూనే ఉన్నాయి. అవి మనలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఏ ఏ విషయాలైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఏ ఏ విషయాలైతే ఎవరైతే మనలను దండిస్తున్నారో అట్లాంటి ప్రతి దాని మీద కూడా మనం ప్రతిదండన చెయ్యాలి. అంటే తిరుగుబాటు చెయ్యాలి, వ్యతిరేకంగా ఉండాలి, పోరాటం చెయ్యాలి. క్రైస్తవులైన తర్వాత పోరాటం లేకపోతే, ప్రతిదండన చేయకపోతే, కొన్ని విషయాలకు మనం ఎదురు తిరగకపోతే, కొన్నిటిని మనం జయించకపోతే, కొన్నిటిని మనం అణగద్రొక్కకపోతే, కొన్నిటిని మనం కాలు కింద త్రొక్కకపోతే అది మనకే ప్రమాదం. కనుక మనం ప్రతిదండనకు సిద్ధంగా ఉండాలి. ఏమండి, క్రైస్తవులు అయిన తర్వాత మనం ప్రతిదండన చేయటం ఏంటండి? మనం పోరాడటం ఏంటండి? మనం వ్యతిరేకించటం ఏంటండి? మనం యుద్ధం చేయటం ఏంటండి? మనం ఎలాంటి పనులు చేయొచ్చా అని గనక మనం కాముగా కూర్చుంటే శత్రువు చేతుల్లో మనం నశించిపోతాం. కానీ మనం శత్రువుని జయించాలి. ఇది దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రతిదండన మనం చెయ్యాలి అనే సంగతిని క్రైస్తవులు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. అయితే ఎవరి మీద మనం ప్రతిదండన చేయాలి? ఏ ఏ విషయాల మీద ప్రతిదండన చేయాలి? ఆ ప్రతిదండన చెయ్యాలి అంటే మనం ఎలా చెయ్యాలి? ఆ శత్రువు ఎవరు? శత్రువు బలం ఏమిటి? ఆ శత్రువుని జయించడానికి మనకు కావలసినటువంటి ఆయుధాలు ఏమిటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకొని సమకూర్చుకొని శత్రువు మీదకు ప్రతిదండన చేయడానికి వెళ్ళాలి. లేదు అంటే శత్రువుని ఒక ఎస్టిమేషన్ వేయకుండా, శత్రువు యొక్క బలం ఏంటో తెలియకుండా, వాడి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటో తెలియకుండా మనం యుద్ధానికి దిగామనుకోండి, నష్టపోతాం, ఓడిపోతాం. యుద్ధానికి దిగేటప్పుడు, ప్రతిదండనకు దిగేటప్పుడు, పోట్లాటకు దిగేటప్పుడు ఆ శత్రు బలం ఏంటో ముందు మనం ఎరిగి ఉండాలి. దానిని జయించడానికి కావలసినటువంటి ఆభరణాలు ఏమిటో మనం కూడా సంపాదించుకొని ఉండాలి. బలాన్ని సంపాదించుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యుద్ధంలో మనం గెలుస్తాం. ఈనాడు చాలామంది క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఓడిపోవడానికి,
జారిపోవడానికి, పడిపోవడానికి, దిగజారిపోవడానికి, వెనుదిరిగిపోవడానికి, లోకంలో కలిసిపోవడానికి, లోక పద్ధతుల్లో, లోక సిద్ధాంతాల్లో ఒక వ్యక్తి మిగిలిపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, క్రైస్తవుడైన తరువాత మనలను దండిస్తున్న వాడిపై ప్రతిదండన చేయడానికి కావలసిన శక్తి మనకు లేకపోవడమే, కావలసిన ఆభరణాలు మనం పట్టుకోకపోవడమే, శత్రువు కంటే బలమైనటువంటి వ్యక్తులంగా మనం కనబడకపోవడమే దీనికి ప్రధాన కారణం. కాబట్టి ఈ మాటలు విన్న తరువాత ఈ క్రైస్తవ జీవితంలో ఉన్న మనం, యుద్ధ రంగంలో ఉన్న మనం గెలుపు పొందుతున్నామా, ఓటమినే పొందుతున్నామా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వింటూ ఉండగా ఇది వింటూ ఉండగా మనకు అర్థమవుద్ది, లేదు నేను శత్రువు చేతులు కీలుబొమ్మలాగా ఆడుతున్నాను, శత్రువు నన్ను ఆడేస్తున్నాడు అని మనకు అర్థమైతే వాడిని జయించే మార్గం ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. లేదు ఆల్రెడీ నేను వాడిని జయించే పనిలోనే ఉన్నాను, నిమగ్నమై ఉన్నాను, నేను జయిస్తున్నాను అంటే సంతోషం. కాబట్టి చెబుతున్న మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి క్రొత్త నిబంధన గ్రంథంలో 164వ పేజీలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చాలు. ఇక్కడ భక్త పౌలు చెబుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకుంటున్నాం. కొరింథీ సంఘంతో చెబుతున్నాడు పౌలు భక్తుడు, ప్రతిదండన చేయుటకు మేము సిద్ధపడి ఉన్నాము అన్నాడు. ప్రతిదండన అంటే ఇందాక చెప్పాను, మనలను దండించే వారి మీదకు మనం తిరుగుబాటు చేయడమే. కొట్టిన వాడిని కొట్టడం, చంపిన వాడిని చంపడం ప్రతిదండన అంటారు, అంతే కదా. దండించే వాడిని తిరిగి మనం దండించగలగాలి, మనలను వ్యతిరేకించే వాడిని తిరిగి వ్యతిరేకించగలగాలి. దానిని ప్రతిదండన అంటారు. అదేమిటండి? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పమని యేసయ్య చెప్పాడు కదా. యేసయ్య చెప్పింది ప్రేమ బోధ కదా. యేసయ్య చూపిన మార్గమే. ఎవరు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని అసహ్యమైన కార్యాలు ఏ విధం చేతనే మనం అవమానపరుస్తూ చంపినప్పటికీ కూడా మీరు కంగారు పడొద్దు, వారిని దూషించొద్దు, వారిని ఏమీ మాట్లాడొద్దు అని దేవుడు చెప్పాడు కదా. మరి మీరేమో ప్రతిదండనకు మేము సిద్ధం అని చెబుతున్నారేమిటి? అంటే మీరు ఆరాధించే యేసు వేరా? మీరు బైబిల్లో చెప్పిన యేసును కాదా మీరు వెంబడించేది అని ఎవరైనా అడగొచ్చు. ఖచ్చితంగా సిలువ వేయబడిన క్రీస్తునే మనం వెంబడిస్తున్నాం. అయితే ఎవరైతే మనల్ని దండిస్తున్నారో వారిని మనం ప్రతిదండన చేయడానికి సిద్ధంగా ఉండమని కూడా అదే బైబిల్ గ్రంథం చెబుతోంది. కాబట్టి మనము ప్రతిదండన చేయడానికి సిద్ధంగా ఉండాలి. వేటి మీద మనం ప్రతిదండన చేసేది? అక్కడ రాశాడు వితర్కములను అన్నాడు. ఏ తర్కాలయ్యి? వితర్కములు అన్నాడు. వితర్కములు అంటే, వితర్కము అన్న పదం సంస్కృత పదం. అది వితర్కం అనేటువంటిది సంస్కృత పదం. తెలుగులో దాని అర్థం ఏమిటంటే ఊహ లేదా తర్కించుట అని అర్థం. ఊహించడం లేదు తర్కించడం. తర్కించడం అంటే ఒక విషయాన్ని మీరు ఒక అభిప్రాయంతో నేను ఒక అభిప్రాయంతో కలిసి తర్కించడాన్ని. ఇది నిజం అని ఒకరు చెబుతుంటే కాదు ఇది నిజమని ఒకరు అనడం. ఏది నిజం అనేటువంటిది తేల్చుకోవడాన్ని తర్కము అంటారు కదా. ఆ వితర్కాలను మనం పారద్రోలాలి.
అంటే సత్యాన్ని నిరూపించగలగాలి. సత్యాన్ని నిరూపించేటువంటి పనిలో మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి, ప్రతిదండన చేయాలి, ఎదురు తిరగాలి. ఏది సత్యమో ఏది అసత్యమో నిగ్గు తేల్చే విషయంలో మనం ఖచ్చితంగా ఈ వితర్కములను పారద్రోలాలి. మూళ్ళు ఎంత? 9 అంటే కాదు 10 అని అవతల వాడు చెప్తున్నాడు అనుకో, 9 అని తెలిసినవాడు సన్ని కర్మను మొయ్యరా అని ఊరుకోకూడదు. ఆడు మూళ్ళు 10 అని 10 మందిని పాడు చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, కాదు మూళ్ళు 9, ఇదిగో నిరూపిస్తాను రండి అని పిలుపునివ్వాలి. అర్థమవుతుందా? అలా వితర్కములను, అలాగే దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని కూడా, అంతే కదా, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి అన్నాడు. దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించేటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా మనం ఏం చేయాలి? పడదోసేయాలంతే, దాన్ని నిలవనియకూడదు. దేవుని గూర్చిన జ్ఞానాన్నే అడ్డగించేటువంటి అజ్ఞానాన్ని చూస్తా ఊరుకోకూడదు. అజ్ఞానాన్ని ఏం చేయాలి? పడద్రోసేయాలి. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరచునప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడేటట్లుగా చెరపట్టుకోవాలి మనం. ఎవడు ఏ ఆలోచన చేసినా ఆ ప్రతి ఆలోచన మనం ఏం చేయాలి? క్రీస్తుకు లోబడేటట్లుగా చేయగలగాలి. దాని మీదే మన ప్రతిదండన. తర్వాత అవిధేయత ఎక్కడైతే ఉంటుందో అవిధేయతపై మనం ప్రతిదండన చెయ్యాలి. విధేయత వేరు, అవిధేయత వేరు. విధేయత అంటే లోబడి ఉండడం, అప్పగించుకోవడం, చెప్పింది చెప్పినట్టుగా చేయడం, దీనిని విధేయత అంటారు కదా. అవిధేయత మీద మనం ఏం చేయాలి? ప్రతిదండన చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ ప్రతిదండన చేయడానికి, వీటిని మీద మనం జయం పొందుకోవడానికి మనం చేయవలసిన పని ఏమిటంటే, ఒక యుద్ధం చేయడం. యుద్ధానికి కావలసింది ఏమిటి? యుద్ధానికి ఏం కావాలి? యుద్ధోపకరణములు కావాలి. యుద్ధోపకరణములు ధరించి యుద్ధానికి వెళ్ళాలి. శత్రువు కర్ర పట్టుకొచ్చినప్పుడు మనం గనక చేతులుపుకుంటా వాడి మీదకి వెళితే బుర్ర మీద ఒకటేస్తాడు, అంతే కదండి. శత్రువు చేతిలో కర్ర ఉంది, మన చేతిలో కూడా కర్ర ఉంటే సరిపోతుంది. లేదు కత్తన్న ఉండాలి, లేదు రాళ్ళన్నా ఉండాలి. ఆడు కర్ర పట్టుకొని మనం కొట్టేలోపు ఈ రాయి తీసేని ఇసరొచ్చు, అంతేనా? అంటే మొత్తం మీద ఆయుధాలు మనం పట్టుకొని ఉండాలి, ఆయుధం ధరించి ఉండాలి. కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తిని కొనుక్కోండి అన్నాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగునగాక. కత్తి లేనివాడు ఏం కొనుక్కోవాలి? అవసరమైతే తన బట్ట నమ్మైనా కత్తిని కొనుక్కో అన్నాడు. కత్తి ఎందుకు? యుద్ధం చేయడానికి. ఎందుకంటే శత్రువులు మన మీదకు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు కనుక వాళ్ళు మన దండిస్తుంటే వారి మీదకి ప్రతిదండన చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. కాబట్టి మనం కూడా ఆయుధాలు సమకూర్చుకొని ఉండాలి, యుద్ధోపకరణములు మనం సంపాదించుకొని ఉండాలి. యుద్ధానికి కావలసిన ప్రతి ఆయుధం మన దగ్గర ఉండాలి. ఎవడు మాట్లాడిన ఆయుధాన్ని బయటికి తీసావనుకో, ఆయుధాన్ని చూసి ఆడు నా ఆయుష్ మూడిపోయిందనుకొని పారిపోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. క్రైస్తవుడు అంటే చేతగానోడు కాదు, క్రైస్తవుడు అంటే యుద్ధం చేయలేనివాడు కాదు. క్రైస్తవుడు అంటేనే యుద్ధ నేర్పరి, క్రైస్తవుడు అంటేనే పడద్రోయగలిగిన వాడు, క్రైస్తవుడు అంటేనే విజయాన్ని పొందేవాడు, క్రైస్తవుడు అంటే పోరాడి జయించేవాడు. కాబట్టి అలాంటి పోరాట పటిమ కలిగి మనం బ్రతకమని బైబిల్ గ్రంథం చెబుతోంది. అయితే ఏ యుద్ధోపకరణాలు ధరించాలి? ఎవరితో యుద్ధం చేయాలి? అదే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చూద్దామా? రెండో పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. ఇందాక 5 చదివాం కదా, ఒకసారి పైకి వెళ్ళండి.
మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. చాలు. ఇక్కడ వ్రాయబడిన మాటను మనం ఒకసారి గమనించాలి. మనం యుద్ధం చేస్తాం, కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఏ యుద్ధం అది? మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చెయ్యం. మనం శరీరధారులంగానే నడుచుకుంటున్నాం. శరీరధారి అంటే శరీరాన్ని ధరించిన వాళ్ళగానే మనం ఉన్నాం. మనం ఏం ధరించుకున్నాం? శరీరాన్ని ధరించుకున్నది ఎవరు? మనము. అంటే నేనేం ధరించుకున్నాను? శరీరాన్ని. అలాగే ఎవరికి వారే శరీరాన్ని ధరించుకుని. నేను అనే ఒకడున్నాడు, వాడేం తొడుక్కున్నాడట? శరీరాన్ని. నేనేమో ఈ శరీరాన్ని తొడుక్కున్నాను నేను, మీరు ఆ శరీరాన్ని తొడుక్కున్నారు. అలాగే మనమంతా కూడా శరీరధారులమై ఉన్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము అంటున్నాడు. ఎలా యుద్ధం చేయం? మనం శరీర ప్రకారం యుద్ధం చేయం. ఎవడన్నా ప్యాక్ మనం శంఖ మీద కొట్టాడనుకో, తిరిగి లాగి శంఖ మీద కొట్టాం మనం. వాడు శరీర ప్రకారమైన యుద్ధం చేస్తే మనం శరీర ప్రకారం యుద్ధం చేస్తామా? వాడు మనల్ని కొడతాడు, మనం తిరిగి కొట్టాం. అర్థమవుతుందా? వాడు కత్తి పెట్టి పొడుస్తాడు, మనం కూడా కత్తి తీసుకుని పొడవు. శరీర ప్రకారమైన యుద్ధం కాదు క్రైస్తవ యుద్ధం అంటే. మరేమిటి? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. కత్తి అంటే నిజంగానే కత్తి పట్టుకొని రారా చూసుకుందాం, ఈ కత్తి కాదు. మన అవయవాలు, లేకపోతే మన ఆభరణాలు, లేకపోతే మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత బలము గలవై ఉన్నవి అన్నాడు. ఏమిటి అయ్యి? మన యుద్ధోపకరణాలు బలమైనవి, దేవుని ఎదుట దుర్గములను కూడా పడద్రోయగలిగినంత బలము గలవి. దుర్గము అంటే దుర్గమ్మ అన్న, ఎప్పుడన్నా అన్నారు? దుర్గమ్మ అంటే కోటమ్మ. దుర్గము అంటే కోట. దుర్గం అంటే ఏమిటి? పెద్ద కోట. దుర్గమ్మ అంటే కోటమ్మ. అలాగే దుర్గములను కూడా, పెద్ద పెద్ద కోటలను కూడా పడద్రోయగలిగినంత బలము గలవి మన యుద్ధోపకరణములు అన్నాడు భక్త పౌలు అని అక్కడ చెబుతున్నాడు. 5 నుంచి, మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని చెబుతున్నాడు. కాబట్టి మనం చేసేటువంటి యుద్ధం శరీర సంబంధమైన యుద్ధము కాదు. అర్థమైందా? ఆత్మ సంబంధమైన యుద్ధం మనం చేస్తున్నాం. కుడి చెంప మీద కొడితే ఎడని చెంప కూడా ప్రభు తిప్పమన్నాడే, అదే బాటలో వెళుతున్నాం. కానీ యుద్ధాన్ని మాత్రం ప్రకటిస్తున్నాం. దేని మీద మన యుద్ధాన్ని ప్రకటించేది? వితర్కముల మీద, దేవుణ్ణి అడ్డగించే అజ్ఞానం మీద, ప్రతి ఆలోచనను పట్టుకొచ్చి క్రీస్తు పాదాల దగ్గర పెట్టడానికి, అలాగే అవిధేయత మీద మనము ప్రతిదండన చేయడానికి సిద్ధపడి ఉన్నాము. ఇది బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట. కాబట్టి మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. అంటే మరే సంబంధమైనవి? ఆత్మ సంబంధమైనవి అని అర్థం. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకొని ఉండాలి, తొడుక్కొని ఉండాలి. మందిరానికి వచ్చిన మనం, దేవుణ్ణి అంగీకరించిన మనం, యేసయ్య నా సొంత రక్షకుడండి అని చెప్పిన మనం యుద్ధ రంగంలోనికి దిగాం, పోరాటంలోనికి దిగాం. ఈ లోకంలోనే ఒక ప్రత్యేకమైన గుంపుగా మనం ఏర్పడ్డాం. క్రైస్తవుడు అంటేనే ప్రత్యేకించబడిన వాడు. పాపం నుండి కదా, లోకం నుండి, శాపం నుండి, వీటన్నిటి నుంచి బయటకు వచ్చాం. లోకం ఒప్పుకుంటుందా? లోకం ఊరుకోదు. లోక సంబంధమైనటువంటి ప్రతి కార్యం మనలను వెంబడిస్తుంది. మన మీద
యుద్ధం ప్రకటిస్తుంది, మన మీద యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో మనం ఏం చేయాలంటే గెలవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. గెలవాలి అంటే మనం ఏం చేయాలంటే యుద్ధోపకరణములు ధరించుకొని ఉండాలి. చూద్దాం, ఒక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక మనం ధరించవలసింది ఏంటి అక్కడ రాయబడింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి చూద్దామా. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ వ్రాయబడిన మాట మనం గమనిద్దాం. మనం ధరించాలి యుద్ధోపకరణాలు. మనం ధరించాలా, తొడుక్కోవాలి. ధరించడం అంటే ఏంటి? తొడుక్కొని ఉండాలి. యుద్ధోపకరణం, యుద్ధానికి వెళ్ళినోడు ఏం చేస్తాడు? యుద్ధోపకరణాలు ధరించాలి. ఇక్కడ సర్వాంగ కవచమును మనం ధరించాలి అన్నాడు. సర్వాంగ కవచం అంటే ఏమిటి? సర్వాంగం అంటే శరీరం అంతటికీ కూడా, ప్రతి అంగం కూడా కాపుదలకు కవచాన్ని మనం ధరించాలి. సర్వాంగ కవచాన్ని ధరించి మన యుద్ధంలోనికి దిగాలి. బాణం విసిరాడనుకో, అది మనకు గుచ్చుకోకుండా ఆ కవచం ఉపయోగపడుతుంది. గద తీసి నెత్తి మీద కొట్టాడనుకో, అంటే బుర్ర మీద కొట్టాడనుకో, బుర్ర పగలకుండా అది మనకు ఉపయోగపడుతుంది. కాలు మీద కత్తితో నరికాడనుకో, కాలు తెగకుండా ఆ కవచం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. ఇక్కడ ఏమన్నాడు? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఏం ధరించాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించండి అన్నాడు. ఎవరిస్తారు ఆ సర్వాంగ కవచాన్ని? దేవుడిస్తాడు. దేవుడిస్తే దాన్ని మనం తొడుక్కోవాలి. అది తొడుక్కుంటే ఏమవుద్ది? అక్కడ అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలిగిన వారం అవుతాం. తంత్రము అంటే తెలివితేటలు అని అర్థం. తంత్రం అంటే తెలివితేటలు. స్వతంత్రము అంటారా? నా సొంత తెలివితేటలు అని అర్థం. అలాగే తంత్రం, ఏ తంత్రం అది? సాతాను తంత్రం, అపవాది తంత్రం. అపవాది తంత్రములను మనం ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని తొడుక్కోవాలి. అది బైబిల్ చెబుతున్నటువంటి మాట. అపవాది యొక్క తెలివితేటలను మనం ఎదిరించాలి. చాలా తెలివిగా ఉంటాడు అపవాది. చాలా తెలివిగా, సులువుగా పాపంలో పడేస్తాడు అపవాది. అపవాది మనతో యుద్ధం చేస్తున్నాడు. ఏ యుద్ధం అంటే, లోకంలో నుంచి క్రీస్తులోనికి వెళ్ళిన వారి మీద వాడు చేసే యుద్ధం ఏమిటంటే మరలా తిరిగి లోకంలోనికి తీసుకురావడమే వాడు చేసే యుద్ధం. అర్థమవుతుందా? యేసులోనికి రావడం అంటే పవిత్రతలోనికి రావడం. యేసులోనికి రావడం అంటే పరిశుద్ధతలోనికి రావడం. యేసులోనికి రావడం అంటే యథార్థతలోనికి రావడం, సత్యంలోనికి రావడం. ఆ సత్యంలోనికి, యథార్థతలోనికి, పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి, పాపం నుంచి దూరమై క్రీస్తులో కట్టబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సాతానుగాడు తిరిగి మరల పాపములో పడవేయడానికి వాడు తంత్రములను ఉపయోగిస్తాడు. తంత్రం అంటే తెలివితేటలు ఉపయోగిస్తాడు. ఇది కూడా పాపమేనా? ఇది పాపం కాదు అన్నట్టుగా కొన్ని పాపాలను మన మీద వాడు ప్రయోగిస్తాడు. అదే వాడి ఆయుధం. అదే వాడి ఆయుధం. మనలోని పాపంలో పడేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తాడో. కానీ క్రైస్తవుడంటే లోకం నుంచి ప్రత్యేకించబడిన పవిత్రుడు. ఇది మనం గుర్తుపట్టాలి. లోక సంబంధులైతే అపవిత్రమైన కార్యాలు చేస్తారు. లోక సంబంధులు చేసే భక్తి అపవిత్రంగా ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, యేసులోనికి వచ్చినటువంటి వ్యక్తులు చేసే భక్తి ఎలా ఉంటుందో, లోక సంబంధమైన భక్తి ఎలా ఉంటుందో మీరు గమనించండి. లోక సంబంధమైన భక్తి అపవిత్రమైన భక్తి. ఆ భక్తిలో అబద్ధాలు ఉంటాయి, ఆ భక్తిలో అల్లరి ఉంటుంది, ఆ భక్తిలో మోసం ఉంటుంది,
ఆ భక్తిలో కుట్ర ఉంటుంది. ఈ లోక సంబంధమైన భక్తిలో ప్రతి పాపం దాగి ఉంది, అది బహిర్గతం అవుతుంది. అర్థమవుతుందా? కానీ యేసయ్యలో ఉండే భక్తి అది కాదు. యేసయ్య చర్చి దగ్గరకు వచ్చి యేసయ్యను ఆరాధిస్తూ సినిమా పాటలు పెట్టగలరా? ఎవరైనా ఊరుకుంటారా? పెడితే ఒకడు బై మిస్టేక్ ఎవడో వచ్చా పెట్ట అన్నాడు అనుకో, పెడితే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? దేహశుద్ధి చేస్తాం. ఏం శుద్ధి? దేహశుద్ధి చేస్తాం. బట్టలోడ తీసి వాడిని ఎరగగుమ్మి పంపిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అదే లోక సంబంధమైన భక్తిని చూడండి, లోకులు చేసే భక్తి చూడండి. ఒకడు సినిమా పాట పెట్టి డాన్స్ చేస్తే ఆడు చుట్టూ 10 మంది చేరి డాన్సులు వేస్తారు. అది క్రైస్తవ్యానికి మిగిలిన దానికి ఉన్నటువంటి తేడా. పవిత్రమైన భక్తి క్రీస్తు భక్తి, అపవిత్రమైన భక్తి లోక భక్తి. ఇదే తేడా, అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి అపవిత్రమైన భక్తి మన మీద కూడా రుద్దడానికి చేసే ప్రయత్నమే వారు చేసే దండన. దానికి మనం ప్రతిదండన చేయాలి. ప్రతిదండన చేయటం అంటే ఏమిటంటే అపవిత్రత అంటించడానికి ప్రయత్నిస్తాడు అపవాది. వాడు తంత్రాలతో అపవిత్రతను మనం పారదోలడానికి మనం చేస్తాం యుద్ధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క బూతేలే మాట్లాడు, ఏమవదలే, ఆడంత మాట అంటే నువ్వు ఒక్క మాట అనలేవా అని రేపుతుంటాడు తెలివిగా. మన పక్షానే ఉన్నట్టుగా, మనతోనే ఉన్నట్టుగా, మన మేలు కోరిన వాళ్ళలాగా. నువ్వు కాబట్టి ఊరుకున్నావు, నేనైతేనా చచ్చా మరి అసలు అంతా అవమానపరిచాడు ఏంటి? నిన్ను నలుగురిలో చొక్కా పట్టుకున్నాడేంటి? నీకు చేత కదా చొక్కా పట్టుకోవటం, నువ్వు పట్టుకుంటే ఏమైపోతాడు అసలు అని రెచ్చగొడుతుంటాడు. నువ్వెక్కడో స్వార్థ చెప్తానికి వెళ్ళావు, ఎవడో పట్టుకొని ఊపాడు, నీకు కుదరదా, నువ్వు ఊపలేవా అని తిరుగుబాటు చేయి అంటారు. అయితే మన తిరుగుబాటు వాళ్ళ మీద కాదు. మనము పోరాడునది శరీరాలతో కాదు అన్నాడు అక్కడ. మన పోరాటం ఎవరితో? శరీరులతో కాదు. అక్కడ అంటాడు రక్త మాంసములతో కాదు అంటాడు ఫుట్ నోట్లో. ఈ రక్త మాంసాలు కలిగిన శరీరం దొడుక్కున్న వాడితో కాదు మన యుద్ధం. ఇలాంటి కాలర పట్టు కూపి అని ముఖం మీద ఒకటి కొట్టడం కాదు మనం చేసే యుద్ధం. మనము పోరాటం చేసేది శరీరులతో కాదు. మరెవరితో? ప్రధానులట, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. మన పోరాటం దురాత్మల సమూహంతో. అవి ఆత్మలు. ఏ ఆత్మలు? దురాత్మలు. మంచి ఆత్మలు కాదు, దురాత్మలతో పోరాటం చేస్తున్నాం మనం. మరి అధికారులు అన్నాడేమిటి? ప్రధానులు అన్నాడేమిటేంటి? మరి లోకనాథులు అన్నాడేంటంటే దురాత్మలలో కేటగిరీలు ఇవన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. దురాత్మలలో కేటగిరీస్ ఉన్నాయి. దురాత్మలలో చిన్న దురాత్మ ఉంది, పెద్ద దురాత్మ ఉంది, ఆ పైన ఇంకా దురాత్మ ఉంది. 10 మంది దురాత్మల మీద ఒక దురాత్మ అధికారిగా ఉంటాడు. 100 మంది దురాత్మల మీద మళ్ళీ ఒకడు అధికారిగా ఉంటాడు. శత అంటే 100గా, శతాధిపతి ఒకడు ఉంటాడు, అధిపతి. అంటే 100 మంది దురాత్మ మీద ఒక అధిపతి, 1000 మంది మీద ఒకడు. అర్థమవుతుందా? ఇట్లా దురాత్మలు కూడా కేటగిరీల్లో ఉన్నాయి. ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క దురాత్మ వచ్చి పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క దురాత్మ పనిచేస్తూ ఉంటుంది ఏదో రకంగా పాపలో పడేయడానికి. వాడి వల్ల కాలేదనుకో, వాడు పై అధికారికి చెబుతాడు, వీడు ప్రార్థన చేస్తున్నాడు, వీడికి నా శక్తి చాలట్లేదు అని అప్లై చేస్తాడు ఆ పైవాడికి. అప్పుడు ఆ పైవాడు దిగుతాడు మన మీదకే. వాడు వచ్చి ప్రయత్నం చేస్తాడు పాపంలో పడేయడానికి. వాడి వల్ల కూడా కాలేదనుకో, ఆ పైవాడు దిగుతాడు. ఏ విధం చేతనైనా వాళ్ళంతా మనలను పాపంలో పడేయడానికి ప్రయత్నం చేసి యుద్ధం చేస్తుంటారు. మనం కూడా వారి మీద పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. అటు తంత్రాలను మనం ఎరగని వారం కాదన్నాడు పౌలు. అంటే సైతాన్ యొక్క తంత్రాలు మనం ఎరుగని వారము కాదు. చాలా తెలివితేటలుగా ఏదో ఒక రకంగా చేసి మనల్ని లోకంలోనికి లాగడానికి ప్రయత్నిస్తాడు, లోక ఆచారాల్లో పడేయడానికి ప్రయత్నిస్తాడు, లోక సిద్ధాంతాల్లో పడేయడానికి ప్రయత్నిస్తాడు. ఇది తప్పేం కాదులే, ఇది కూడా చేయొచ్చులే అన్నట్టుగా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే యేసు ప్రభులు వారు అన్నారు ఓ సందర్భంలో, ఒక అతనికి దయ్యం పట్టింది, ఆయన శిష్యులు వదిలించలేకపోయారు. యేసు ప్రభుల వారు వచ్చి దాన్ని వదిలించారు. తర్వాత ఆయన శిష్యులు అడుగుతారు, ప్రభువా
మేము కూడా ప్రార్థన చేశాం కదా, ఆ దెయ్యం ఎందుకు వదిలిపోలేదు? మేము ప్రార్థన చేస్తే, నోచి ప్రార్థన చేస్తే ఎందుకు వెళ్ళిపోయింది అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఉపవాసము ప్రార్థన వలననే కానీ ఇటిది వదిలిపోవుట అసాధ్యము అన్నాడు. అంటే ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. అంటే ఈ శిష్యులకు దెయ్యాలు కూడా పారిపోయాయి, కానీ ఈ విధమైనది పోదు. అంటే వాటిల్లో కూడా విధాలుగా ఉన్నాయి. వాళ్ళు వదలగొట్టింది ఏదో తోతపూరి చిన్న చెత్తగా దయ్యాలని, కానీ ఒక స్థాయిలో ఉన్న దయ్యం వచ్చింది వాళ్ళలోకి, అప్పుడు వెళ్ళగాల. మరి అది పోవాలంటే ఉపవాసము ప్రార్థన వలననే సాధ్యం అన్నాడు. అంటే ఈ దెయ్యాల్లో కూడా ఏమున్నాయి? దురాత్మలలో కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు పెద్ద దెయ్యం బట్టి కూర్చుంటుంది. ఎంతమంది అయ్యగారులు ప్రార్థన చేసినా అది బయటికి పోదాం. అర్థమైందా? ఇప్పుడు ఉపవసించి ప్రార్థిస్తే తప్ప కొన్ని దురాత్మలు పోవు. కాబట్టి ఈ దురాత్మలు ఆకాశ మండలమందున్న సమూహము, ఆకాశ మండలంలో తిరుగుతున్న ఇవి. మనం దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాయు మండలపు సంబంధమైన ఈ దేవతలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. దేవత అన్న మాటకు అర్థము దయ్యం అని బైబిల్లో వ్రాయబడింది. అంటే పడద్రోయబడిన దయ్యం. పడద్రోయబడిన దేవదూతలే దెయ్యాలుగా ఉన్నారు. దేవదూతలందరూ దెయ్యాలు కాదు, భూమి మీదకి పడదోయబడిన వారు మాత్రమే దెయ్యాలు. వీళ్ళు ఆకాశ మండలంలో తిరుగుతున్నారు. ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆ దేవుని దగ్గరికి చేరకుండా మధ్యలో ఇవి ఆపేస్తుంటాయి అన్నమాట. అర్థమవుతుందా? వాటిని మనం జయించాలి. అవి యుద్ధం చేస్తాయి, వచ్చి మన మీద పోరాటం చేస్తున్నాయి. అవన్నీ వచ్చి వాటిని జయించాలంటే మనం సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కవచాన్ని తొడుక్కొనే తిరగాలి రోజు. ఈ పూట వద్దులే అని ఈ కవచం మొత్తం, ఈ సర్వంగ కవచం తీసి తలకాయ మీద ఉండదు, కాళ్ళకు ఉండదు, చేతులకు ఉండదు, లేకపోతే బాడీకి ఉండదు, చేతిలో ఉన్న కత్తి ఇవన్నీ తీసి పక్కన పెట్టి కాసేపన్న ప్రశాంతంగా ఉన్నాం లేని పడుకున్నాం అనుకో, ఇదే అదన నడిచి మీద పడిపోతాడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్మిన మనం ఇది ధరించుకొనే ఉండాలి. ఎప్పుడైనా సరే యుద్ధానికి మేము సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సిద్ధం? ఎప్పుడైనా సిద్ధమే. సిద్ధం అంటే ఎప్పుడు ఎనీ టైం, సమయం అనక అసమయం అనక ఏ సమయమైనా మనం యుద్ధం చేయడానికి, ప్రతిదండన చేయడానికి మేము సిద్ధం అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అలాగే మనం సిద్ధంగా ఉండాలి. అయితే సర్వాంగ కవచాన్ని మనము ధరించాలి అని చెప్పాడు. ఈ సర్వాంగ కవచాన్ని ధరించి ఏం చేయాలి? పోరాటం చేసి మనము గెలవాలి. పోరాటం ఎంతసేపు చేయాలి? ఎప్పటి వరకు చేయాలి? గెలిచేంత వరకు చేయాలి. అంతేనా? పోరాటం ఎందుకు చేసేది? ఎవరైనా గెలవడం కోసమే. అయితే అవతల వాడున్నా గెలవాలి, లేకపోతే మనమన్నా గెలవాలి. ఇద్దరు పోరాడుతున్నప్పుడు ఈ పోరాటంలో గెలుపు ఒకరిదే. అయితే అపవాదిదన్నా అవ్వాలి, లేదా మనదైనా అవ్వాలి. ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి సమయంలో కూడా వాడితో మనం పోరాడుతూనే ఉన్నాము. వాడు ఏ రకంగా పోట్లాడతాడు, ఏ మన మీదకి పంపించి మనలను జయించడానికి వాడు ఎలాంటి పరిస్థితులు కల్పిస్తాడు, వాటిల్లో మనం ఎలా జయం పొందుకోవాలి చూపిస్తాను. చిన్న మాట చూపిస్తాను, చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు ఒకసారి చూద్దాం. రోమపత్రిక 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చాలండి.
ఇంకా ఉంటాడు. ఇంకా తర్వాత అంటాడు, ఉన్నవి అయినను 38వ వచనం చూడు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. వాడు మన మీదకు ఉపయోగిస్తున్నాడు ఇవన్నీ. ఎందుకు? దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడవం చేయాలి అని. అదే వాడి టార్గెట్. సాతాను చేసే పని ఒక్కటే. అంతే తప్ప 2 కొమ్ములు వేసుకొని 2 కూరలు పెట్టి ఇంత బాగా 4 జాపి మనల్ని జడిపిస్తే ఆడికేమొస్తుంది? అట్లా జడిపించడం వల్ల వాడికి లాభం లేదు. వాడు చేసే యుద్ధం ఏమిటంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడవం చేయడమే వాడి టార్గెట్.